ఈనాటిది కాదు, దశాబ్దాలుగా పచ్చబొట్ల సంస్కృతితో భారతీయులకు పరిచయం ఉంది. అయితే సెలబ్రిటీల వల్ల ఈ సంస్కృతికి అద్భుత ప్రచారం దక్కుతుంది. ఇటీవల కాలంలో పాపులర్ కథానాయకులు ప్రత్యేకించి టాటూపై ఎంతో మోజు చూపిస్తున్నారు. నేటి తరం నటీమణులు రెగ్యులర్ గా తమ టాటూలను ప్రదర్శిస్తుంటే నాటి మేటి తరం కూడా టాటూలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇటీవల కథానాయకుల ఫ్యాషన్ సెన్స్ అలవాట్లపై నిరంతరం ఆన్లైన్ లో చర్చ సాగుతుంది. ప్రస్తుత ట్రెండీ టాట్ కల్చర్ పైనే ఆన్లైన్ లో డిబేట్ నడుస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకి సమంత తన నడుము పై భాగంలో టాటూ వేయించుకొని చాలా కాలం పాటు మెరుపులు మెరిసింది. వైఎంసీ అని టాటూ వేయించుకుంది. ఏ మాయ చేశావుకి ఇది షార్ట్ ఫామ్. బుల్లితెర యాంకర్ అనసూయ ఎక్కువగా ఫోటోషూట్లలో టాటూని హైలైట్ చేస్తుంది. తన మెడపై భాగం వైపున టాటూ వేయించుకొని యువతరాన్ని ఆకర్షిస్తుంది. రష్మిక మందన తన కుడి చేతిపై టాటూతో ముచ్చట పడుతుంది. సీనియర్ బ్యూటీ త్రిషకు ఈ టాటూల పిచ్చి మరీ ఎక్కువ. ఈ బ్యూటీ తన చేతి మీదనే కాదు, వి షేప్ వద్ద కూడా టాటూ వేయించుకొని టాటూలపై తన మనసును చాటుతుంది. కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ వెస్టర్న్ స్టైల్ ని ఇష్టపడుతుంది. గోతిక్ మేకప్ తో పాటు టాటూలపై తనకు ఎంత మమకారం ఉందో నిరూపించుకుంది. తన వీపు మెడ భాగంలో టాటూలు వేయించుకొని మరి ఈ అమ్మడు మురిసిపోతుంది. నయనతార, ప్రియమణి, తాప్సీ, ఇలియానా, చార్మి టాటూలతో కుర్రకారుల మనసులో గిలిగింతలు పెట్టిన జాబితాలో ఉన్నారు. దీపికా పదుకొనే 82 డిగ్రీ ఈ అనే టాటూ వేయించుకుంది. 82 డిగ్రీల ఈస్ట్ అనేది దీని అర్థం. ఇది స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. అంతకుముందు ఆర్కే అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది. రణబీర్ కపూర్ అని దీని అర్థం. కానీ రణబీర్ తో బ్రేకప్ అయ్యాక దీపిక ఆ టాటూను చెరిపేసింది. సమంత కూడా చెయ్ అనే టాటూ వేయించుకుందని, దానిని రిమూవ్ చేయించిందని టాక్ కూడా ఉంది. ఫరియా అబ్దుల్లా కాలిపై చెట్టు వేర్లు టాటూగా కనిపిస్తాయి. అయితే ప్రతి మనిషికి రూట్స్ ముఖ్యం అనేది ఫరియా భావన అని తెలిసింది. రష్మిక కాలేజీ రోజుల్లోనే ఇర్ప్లేసబుల్ అనే టాటూని వేయించుకుంది. జాన్వీ కపూర్ ఐ లవ్ యు లబ్బు అనే టాటూ వేయించుకున్నారు. దీనిని శ్రీదేవికి ఎంతో ప్రేమతో ఒక పేపర్ పై రాసిచ్చారట. నయనతార చేతిపై ఉన్న టాటూ మీనింగ్ పాజిటివిటీ. కోలీవుడ్ మీడియా దీనిని డీకోడ్ చేసింది. ప్రియా వారియర్ ఛాతిపై సీజ్ ది డేట్ అనే టాటూతో కనిపిస్తుంది. చేతిపైన ఒక టాటూ ఉంది.